అమూల్యమైనది దేన్ని అంటారండి? అమూల్యమైనది దేన్ని అంటారు? ఇది అమూల్యమైనది దేన్ని అంటారు? ఇంత సృష్టిని సృష్టించాడండి, కానీ సృష్టి అమూల్యమైనది కాదు, సృష్టి కలితి కదా, సృష్టి కలితి. కానీ అమూల్యమైనది అని దేన్ని అంటారంటే ఇంకా దానికి వంకలేదు. దేవునికి స్తోత్రం. ఇది అమూల్యమైనది అంటే దానికి వంకలేదు, ఇంకా దాన్ని పరిశోధించవలసిన అవసరం లేదు. అమూల్యమైనదంటే ఎలా వర్ణించాలి నాకు అర్థమవుతుంది. అసలు మేలి బంగారం కూడా అమూల్యమైనది కాదు. అది కరిగియాలి, అది మస్టు తీయాలి. ఒక మంచి వస్తువు చేసిన తర్వాత అది నచ్చకుంటే దాన్ని మళ్ళా కరిగించి కొట్టి మరో వస్తువు చేయించుకుంటారు. అది కూడా అమూల్యమైనది కాదు కదా. ధర పెట్టి కొనలేము. అమూల్యమైనది అంటే సృష్టిలో ఉన్న ఏ మానవుడు కూడా ఏ వైపు నుండి కూడా పరిశోధించి దానికి వంక పెట్టలేడు. స్తోత్రం. నువ్వు ఎలా దాన్ని తీసుకొని చూసినా, ఎలా కనిపెట్టినా, ఎలా పరిశోధించినా ఇంకా దానికి వంక లేదండి. అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈడ వాక్యాన్ని చదివితే యెషయా 28:16 రాయబడిన మాట. 28వ అధ్యాయము 16వ వచనం. ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైనటువంటి తలరాయి. ఎటువంటిది? అమూల్యమైన రాయి. స్తోత్రం. అమూల్యమైనటువంటి తలరాయి, అందరూ దేశించిన రాయి, ఇల్లు కట్టువాడు తునికరించిన రాయి. అది ఎట్లయిపోయిందట? అమూల్యమైన రాయి, తలకు మూల రాయి. స్తోత్రం. అసలు సృష్టిలో ఏమేమి ఉన్నాయి మీరు గ్రహిస్తున్నారా? సృష్టిలో ఏమేమి ఉన్నాయి మీరు గ్రహిస్తున్నారా? మీరు సృష్టిలో ఏముంది అని గ్రహించాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మార్బల్స్ షాప్కి వెళ్ళండి. ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి మనం ఊహకందదండి. దేవునికి స్తోత్రం. ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి సృష్టిలో, భూమిలో కదా. ఎక్కడికి వెళితే తెలుస్తుంది? మార్బల్ షాప్కి వెళ్తే తెలుస్తుంది. స్తోత్రం. మా ఇంటి దగ్గర ఒక మార్బల్ షాప్లో ఒక రాయి, చాలా పెద్ద పెద్ద చెక్కలు ఉన్నాయి. ఎట్లా ఉందంటే పాల కంటే తెల్లగా ఉంది. ఇన్ని రకాల. దేవునికి స్తోత్రం. ఆ మార్బల్స్ షాప్లో చాలా రకాల రాళ్ళు ఉన్నాయి కదా. మనం వాళ్ళకి వెళితే కోరి కోరి మనకు నచ్చినది తీసుకుంటాం. దేవునికి స్తోత్రం. విల్సన్ ఎలాంటి రాళ్ళు వేసాడు?
ఎలాంటి చేశాడు చూడు. నాకు ఇది నచ్చింది, నేను కడితే ఇవే వేయాలనిపిస్తుంది. దీని మీద ఎంత పరిశోధన జరిగిందో దేవునికి స్తోత్రం. జరగలేదా? నువ్వు ఒక్కనివే సెలక్షన్ చేసినావా, ఇద్దరు సెలక్షన్ చేశారు? ఇద్దరు పోతారు. ఎందుకంటే ఊడిచేడుది ఆమె, తూడిచేడుది ఆమె. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశోధించి పరిశోధించి పరీక్షించి పరీక్షించి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. కానీ పరీక్షించని రాయి, ఎవరు వంకబెట్టని రాయి కదా, అది పరిశోధించబడిన రాయి. దానికి పేరేంటంటే అమూల్యమైన రాయి. దేవునికి స్తోత్రం. మూలకు తలరాయి. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితానికి తలరాయి ఆయన్నే. దేవునికి స్తోత్రం. మన కుటుంబానికి తలరాయి యేసయ్య కదా. సృష్టి నిలుచటానికి, సృష్టి కొనసాగటానికి, ఈ సృష్టికి తలరాయి యేసయ్య. దేవునికి స్తోత్రం. అది ఏ రాయి అండి? పరిశోధించబడిన రాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్వరు వంకబెట్టని రాయి, ఎవ్వరు ఏలెత్తి సురించని రాయి, అమూల్యమైన రాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మూలకు ఇంకా ఆ రాయి లేకుంటే, దేవునికి స్తోత్రం, మూలకు ఆ రాయి లేకుంటే మన జీవితమే వంకర, మన బ్రతికే వంకర, మన మాటే వంకర, మన చూపే వంకర. మన బ్రతుకు ఆయనను పరిశోధించిన రాయి, మూలకు తలరాయిగా చూసుకుంటే, ఆ ప్రకారమే జీవిస్తే, ఆ ప్రకారమే నడిస్తే మన బ్రతుకు గమ్యానికి చేరుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక కదా. ఒక రాయిని ఆధారం చేసుకుంటాడు కదా కట్టేవాడు. ఇక్కడో రాయిని అక్కడో రాయిని ఆధారం చేసుకొని కట్టినప్పుడు ఆ కట్టకం చాలా చక్కగా కుదురుతుంది. ఈ అమూల్యమైన రాయిని మనం ఆధారం చేసుకుంటే మన బ్రతుకు చక్కగా కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ అమూల్యమైన రాయి ప్రకారమే మనం కట్టబడితే, నడిస్తే, జీవిస్తే, ఇంకా సృష్టిలో ఎవరు కూడా మనకు వంక పెట్టేవారు ఉండరు. ఆమేన్. పెట్టారండి. ఏలియాకు వంక పెట్టారా? ఏలియా బ్రతుక్కు వంక పెట్టారా? ఎలీషా బ్రతుక్కు వంక పెట్టారా? ఇంకా బైబిల్ గ్రంథములో ఆ దానియేలు జీవితానికి వంక పెట్టారా? ఆరోకు జీవితానికి వంక పెట్టారా? దేవునికి స్తోత్రం. మోసే జీవితానికి వంక పెట్టారా? కొద్ది వంక పెడితే కుష్ఠరోగం వచ్చిందా? వంక పెట్టారు బ్రతుక్కు. ఈ కర్యామం చేసుకుంటాడా అని కొంచెం వంక పెట్టారు. అరే ఏం మాట్లాడుతున్నారా? నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరినీ చేరతీస్తున్నాను అన్న దానికి గుర్తు ఆ కర్యామం చేసుకున్నాడు. మీకేంది అని కుష్ఠరోగం తెప్పించాడండి. అంటే దేవునికి స్తోత్రం. దేవుని పనికి కానీ, దేవుని మాటకు కానీ వంక పెట్టేవాడు పుట్టబోడు. చాలా మంది దినాలలో వంకలు పెడుతున్నారు. యేసయ్య బ్రతుకు వంకలు, యేసయ్య సేవకు వంకలు, యేసయ్య సేవకునికి వంకలు, యేసయ్య బోధకునికి వంకలు. ఈ వంకలు పెట్టే వారు అందరూ కూడా వంకరగా ఉన్నారు. వారి బ్రతికే వంకర. వాడు వంకలు పెట్టి
వాని ఇంటికి శాపం తీసుకొస్తున్నాడు, శాపం కొనుక్కుంటున్నాడు. అవునా కదా? స్తోత్రం. ఇప్పుడు వాని ఇల్లు పెంట కుప్పగా మారుతుంది. ఎవడు చేసిన దాన్ని బట్టి, ఒక్కడు చేసిన దాన్ని బట్టి. అవునా కదా? దేవునికి స్తోత్రం. ఒక్కడు చేసిన దాన్ని బట్టి వాని ఇల్లు పెంట కుప్పగా మారుతుందంటే, ఇల్లు అంటే ఏంటి? అందరూ ఉంటేనే ఇల్లు కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని విషయమై జాగ్రత్తగా మాట్లాడాలి, దేవుని విషయమై జాగ్రత్తగా ఆలోచించాలి. మన దేవుడు ఎవరంటే ఆయన అమూల్యమైనటువంటి రాయి, మూలకు తలరాయి, నీ బ్రతికే తలరాయి, నీ ఇంటికే తలరాయి, సృష్టికే తలరాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎవరమండి? అమూల్యమైన రాయి చొత్తు మనం. దేవునికి స్తోత్రం. ఒక తెల్ల రాయి తీశారండి. ఎక్కడ తీశారు, ఎక్కడ దొరికింది, ఏమి కథ? నేను జెరసబాడ నిలబడి చూశానండి. నిలబడి చూశాను. నేను పరిశాన్ అవుతాను. నా దేవుడు ఈ సృష్టిలో ఇన్ని రకాల రాళ్ళు సృష్టించాడా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత జ్ఞానవంతుడైతే, ఎంత తెలివిమంతుడైతే ఆ విధంగా చేయగలుగుతాడండి. అది ఎవరికన్నా సాధ్యమా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మూలకు తలరాయి. ఆమేన్. ఆ తలరాయి గిట్ట మనం ఆధారం చేసుకుంటే మనకేమొస్తుంది? దర్శనం వస్తుంది. తలరాయిని ఆధారం చేసుకున్నాడు ఎవరు? యాకోబు. పరలోకపు దర్శనం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన మీద అమూల్యమైన రాయి, ఆయన క్రీస్తు మీద పరిశోధించబడిన రాయి అనే క్రీస్తు మీద మనం ఆధారపడితే మన బ్రతుకులు ఎంత బాగుంటాయండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక నేను అనుకుంటున్నాను, నేను ఇల్లు కట్టుకుంటే చిన్నగా ఇల్లు కట్టుకున్నా, ఈ కలర్ పిల్లర్ ఏది కట్టదు, మొత్తం రాళ్ళే పెట్టాలి అనిపిస్తుంది. కడుక్కుంటే అయిపోయా. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారు చూడు. 3 పిల్లలు చదువుకుంటారు కానీ ఏ గోడ మీద గీత పడలే. ఆ గాడ కొంచెం పడ్డది. దేవునికి మహిమ కలుగును కాక. ఓ మా ఇల్లు ఇద్దరే చదువుకుంటారు. మా ఇంట్లో మొత్తం గోడలు అన్నీ గీసేసారు, మొత్తం నింపేసారు గోడలు. ఇప్పుడు నింపుతలేరు, జర పెరిగారు కనుక. దేవునికి స్తోత్రం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరండి? అమూల్యమైన రాయి. ఆమేన్. నీకు తృప్తి ఏముంటుంది? నీకు తృప్తి ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది తృప్తి? కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, కొంచెం ఇంట్లో బంగారం ఉంటే ఎట్లుంటుంది? ఎట్లా ఫీల్ అవుతాం? ఎక్కడ పోయినా ఫీల్గా ఉంటాం, ఎక్కడ పోయినా సంతోషంగా ఉంటాం, ఎక్కడ పోయినా ధైర్యంగా ఉంటామా ఉండమా? ఎప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు, డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు, బంగారం ఎక్కువ ఉన్నప్పుడు, ఆస్తి ఎక్కువ ఉన్నప్పుడు
ఆరోగ్యం కాదు, కొంచెం పలుకుబడి ఉంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉంటాం. కానీ ఆయనను ఒక బంగారముగా, ఒక ఆస్తిగా, ఒక బ్యాంకు బ్యాలెన్స్గా మనం ఫీల్ అయితే ఎట్లుంటామండి? దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎట్లుంటాం? ఆ ఫీలింగే వేరు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా అది ఎట్లుంటుంది? నేను ఒక అమూల్యమైన పరిశోధించబడిన మూలకు తలరాయిగా ఉన్న దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను. ఆ ఫీలింగే ఉండదండి. టుస్సుమంటది, పంప్షార్ అయిపోతుంది. పంప్షార్ కావద్దు. ఎక్కడికి వెళ్ళినా మనం ఎట్లా వెళ్ళాలి? ఒక అధికారి బిడ్డలముగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. గొర్రెలుగా సేవాన్ని రాజుగా చేసి తర్వాత చక్రవర్తిగా చేశాడట. దేవునికి స్తోత్రం. రాజుగా చేసి దావీదుని తర్వాత చక్రవర్తిగా చేశాడట. ఆమేన్. నీకు ఎంత విలువిచ్చి నాకు ఇంత పరచుకోకూడదు. ఇప్పుడు అసలు తగ్గించుకునే కాడ తగ్గించుకోరు. దేవునికి మహిమ కలుగునుగాక. తగ్గించుకునే కాడ తగ్గించుకోవాలి. రాయబడిన మాట చదివితే ఏమని ఉందంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం. 13వ అధ్యాయం 46వ వచనం మత్తయి సువార్త. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని, అబ్బా, దేన్ని కనుగొన్నాడట? అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతా కూడా అమ్మి దాన్ని కొనును. దేవునికి స్తోత్రం. మన దేవుడు అమూల్యమైన వాడు. మనల్ని ఎలా చూశాడండి? మనల్ని ఎలా చూశాడు? ఒక అమూల్యమైన ముత్యంగా చూశాడు. స్తోత్రం. లోకములు అనేకులు లేరా? ఆస్తి గలవారు లేరా? అంతస్తు గలవారు లేరా? ఐశ్వర్యవంతులు లేరా? ధనవంతులు లేరా? రాజులు లేరా? అధికారులు లేరా? మరి దీన స్థితిలో ఉన్న వారి దగ్గరికి యేసయ్య ఎందుకు వచ్చాడు? స్తోత్రం. దేన్ని చూసి వచ్చాడు? ఆస్తిని చూసి వచ్చాడా? అంతస్తుని చూసి వచ్చాడా? ఐశ్వర్యం చూసి వచ్చాడా? బలమును చూసి వచ్చాడా? ఎందుకు వచ్చాడు మన దగ్గరికి? లోపల ఏదో దేవునికి నచ్చింది. దేవునికి స్తోత్రం. పైరూపం చూసేవాడు కాదు కదా దేవుడు. పైరూపం చూసి ప్రేమించేవాడు కాదు. పైరూపం చూసి సేరదీసేవాడు కాదు. ఒక అమూల్యమైన ముత్యముగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఎట్లా? అమూల్యమైనటువంటి ముత్యముగా మనల్ని చూశాడు. అబ్బా, ఇది నాకు పనిస్తుంది. దేవునికి స్తోత్రం. నా పరలోక రాజ్యములో ఈ ముత్యము చేర్చబడాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఈ పరలోక రాజ్యము ఒక శ్రేష్టమైన ముత్యం అండి. దేవునికి స్తోత్రం. ఆ కిందికి చదివితే రాయబడి ఉంది, చేపలు పట్టాట వల గడ్డకు లాగినప్పుడు, దరికి లాగినప్పుడు మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని ఏం చేస్తారట? చెడ్డవాటిని వదిలిపెడతారు. కనుక దేవుడు
పరలోక రాజ్యానికి ఒక మంచి వారిగా మనల్ని చూశాడు. దేవునికి స్తోత్రం. దాని విలువ మనకు తెలియదు. ఏదో వచ్చామంటే వచ్చాము, నమ్ముకున్నామంటే నమ్ముకున్నాము కదా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు అమూల్యమైన వాడు, అమూల్యమైన రాయి. ఆయన అమూల్యమైన వాటి మీదనే ఆయన కన్ను ఉంటుంది. ఇప్పుడు మంచి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఏమి కొంటాడండి? ఏం కొంటాడు? ప్లాస్టిక్ కుర్చీలు కొంటాడా? ఎట్లా కొంటాడు? చాలా ధనవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు. ఈ నువ్వు కొన్నావు చూడు, అది ఫస్ట్ కారు, దాని పేరేంటి? టాటా ఇండికా కొంటాడా? ఎటువంటిది కొంటాడు? ఖరీదైనది కొంటాడు. దేవునికి స్తోత్రం. అతని దృష్టి అంతా, ధనవంతుని దృష్టి అంతా, ఐశ్వర్యవంతుని దృష్టి అంతా, పలుకుబడి కలిగిన వాని దృష్టి అంతా వేటి మీద ఉంటుంది? ఒక ఉన్నతమైన వాటి మీదనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనం చిన్న చిన్న హోటళ్ళు చూస్తాం, అతడు ఏం చూస్తాడు? పెద్ద హోటల్ చూస్తాడు కదా. మనం చిన్న చిన్న కారుని చూస్తాం, అతడు ఏ కారుని చూస్తాడు? పెద్ద కారుని చూస్తాడు. అంటే మంచిది కావాలి అతనికి. దేవునికి స్తోత్రం కదా. కంటికి నచ్చింది కావాలి. ఆ విధంగా చూశాడండి మన దేవుడు మనల్ని. దేవునికి స్తోత్రం. ఆ విధంగా చూశాడు. ఒక విలువైన వారిగా, ఒక అమూల్యమైన వారిగా. పై రూపాన్ని బట్టి కాదు. పై రూపం ఏమన్నా బాగుందా? మనకు ఐశ్వర్యం ఉందా? ధనం ఉందా? ఆస్తి ఉందా? అంతస్తుందా? బంగారం ఉందా? ఎండున్నదా? దేన్ని 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 చూశాడు? దేవునికి స్తోత్రం. ఏదో ఆయనకు నచ్చింది మనలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అది నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఏదో ఆయనకు నచ్చింది, ఆయన మెచ్చింది ఉన్నది. ఆయన మనల్ని ఎలా చూశాడంటే పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి ఒక అమూల్యమైనటువంటి ముత్యముగా చూశాడు. దేవునికి స్తోత్రం. ఏ ముత్యం అంటే? దేవునికి మహిమ కలుగును గాక. ముత్యాల కొరకు చాలా మంది ఎత్తుకుతారు, భూములు దబ్బుతారు. కానీ ఆయన మనల్ని ఎలా చూశాడంటే ఒక అమూల్యమైన ముత్యం. మన దేవుడు ఎవరండి? ఒక అమూల్యమైన వాడు గనుక మనల్ని పరలోక రాజ్యానికి ఒక అమూల్యమైనటువంటి ముత్యాలుగా మనల్ని చూశాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి అంతా అమ్మేశాడు కదా. తన బ్రతుకునే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తన ప్రాణమునే ఇచ్చాడు, తన రక్తమునిచ్చాడు. ఆ విలువ నీకు నాకు మనకు తెలియాలి. ఇక్కడే ఉన్నారా? వింటుర్రా? కొంచెం గలిబిలిగా కనబడుతుంది నా మనసులో. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనము అమూల్యమైనటువంటి ముత్యముగా ఆయన దృష్టిలో కనబడకుంటే అంత ఖర్చు చేసేవాడు కాదు. ప్రాణమునే ఖర్చు చేశాడు, జీవితాన్ని ఖర్చు చేశాడు, రక్తమునే ఖర్చు చేశాడు నిన్ను నన్ను కొనుక్కోవటానికి.
మనం విలువ పెట్టి కొనబడిన వారం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారం అండి. ఇంకా ఆయనకు హక్కు లేరా? కొనుక్కున్నప్పుడు మన మీద హక్కు లేరా? కొనుక్కున్నాక నీ ఏంటి పని చేసుకుంటావేంటి? నీకు జీతం ఎక్కడి నుండి వస్తుంది? కొనుక్కున్నప్పుడు ఆయన పని చేయాలి, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన ఇంటి దగ్గర ఉండాలి, ఆయన పాదాల దగ్గర ఉండాలి. కొనుక్కున్నాడు కదా, కొనుక్కున్నాక కూడా నీ అధికారం వచ్చేలాస్తా అంటే అది ఎక్కడిదే అండి? యేసు రక్తమే. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఇక మీ మీద మీకు అధికారం లేదు. స్తోత్రం. హల్లెలూయా. మన ఇష్టం చేసుకోవటానికి లేదు. అందుకనే 48లో రాయబడి ఉంది కీర్తన, దేవా చదవనక్కర్లే, దేవా నీ చిత్తము చేయటం నాకు సంతోషం. ఏ పాస్టర్ గారు మీరు ఏం చెప్తారు? పొద్దుగా లేచి పని చేసుకుంది నడవదయ్యా. నీ దృష్టి అది, నీ ఆలోచన అది, నీ దృష్టి, వాళ్ళ దృష్టి అది, వాళ్ళ ఆలోచన అది. ఏంది మాకు ఉచితంగా దొరికినాయి, ఇక్కడికి తీసుకొచ్చి చంపుతావు మమ్మల్ని? అట్లా ఆలోచించిన వాళ్ళు చచ్చిపోయారండి, మొత్తం చచ్చిపోయారు. యేసు రక్తమే. కనుక మనం నమ్మవలసినది ఏంటంటే, మమ్మల్ని కొనుక్కున్న దేవా, విలువైనటువంటి అమూల్యమైనటువంటి ముత్యములుగా మమ్మల్ని ఎన్నుకున్న దేవా, మమ్మల్ని పోషించుటకు సమర్థుడవు, బ్రతికించుటకు సమర్థుడవు, నడిపించుటకు సమర్థుడవు, విడిపించుటకు సమర్థుడవు, స్వస్థపరచుటకు సమర్థుడవు, సమయానికి ఇచ్చుటానికి స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రాణం కంటే ఎక్కువ కదా మీ దేహం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమి ధరించుకుందామా, ఏమి తిందుమా, ఇదే మన బతికే. ఇది పొద్దుగా ఎత్తి ఇది ఏంటి, ఏం తినాలి, ఏం వండుకోవాలి, ఏం చేయాలి. కానీ దేవుని ఆలోచన మీద ఆధారపడితే నిన్ను ప్రతిరోజు ఒకరు పిలిచి భోజనం పెడతారు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆధారపడితే కదా. నేను అట్లా అనుభవించానండి. ఎన్ని వందల వేల సార్లు నేను అనుభవించాను. ఆకలితో ఉండేవాడిని. ఏంటికన్నా పోతే తప్పక భోజనం పెట్టేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కరతో ఉండేవాడిని. పిలిచి కానికిచ్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆందోళన ఎంత ఆందోళన అంటే, ఇంకా 2 రోజులు ఉంది, తెల్లారితే చెక్ బౌన్స్ అవుతుంది. కానీ చెక్ బౌన్స్ కాకుండా దేవుడు చూసుకుంటావు. దేవా నేను అనుకుంటాను, చూసుకుంటావు అయ్యా, చూసుకుంటావు, నువ్వు తప్పక చూసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. మీలో కూడా ఉన్నారు నన్ను ఆ విషయంలో ఒక కాకిలాగా నన్ను ఆదుకునేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియన్ ఎవరు ఆదుకున్నారు? ఒక కాకి అంటే, ఒక కాకి ఆదుకుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు కాకి ఎంత ఆతృత ఉంటుందో తెలుసా? ఇంత ముక్క కనబడితే చాలు కావు కావు తిరుగుతుంది ఆ ముక్క ఎత్తుకపోయేదాకా. కానీ మంచి ముక్కలు కాకి నోట్ల, మంచి ముక్కలు, మంచి రొట్టెలు కాకి నోట్ల. అది తినకుండా తీసుకొచ్చిస్తుంది ఏలియకు. అదేమంటుంది తెలుసా? రాగానే కావు కావు అంటది.
అంటే వచ్చేసిన తీసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చి ఎంగిలి అన్నాడు ఆ ఏలియా. ఎంత జాగ్రత్తగా పట్టుకొచ్చిందంటే ఎంగిలి కూడా అంటకుండా పట్టుకొచ్చింది కాకి కదా. దేవుని దృష్టిలో ఏలియా ఎంత అమూల్యమైన వాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత విలువైన వాడు, ఎంత అమూల్యమైన వాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని మీద ఆధారపడ్డ వారిని దేవుడు ఆ విధంగా పోషిస్తాడు, నడిపిస్తాడు. దేవుడు నిన్ను ఒక విలువైన వ్యక్తిగా గ్రహిస్తున్నాడు, అమూల్యమైన ముత్యముగా. ఆమేన్. హల్లెలూయా. ఏ ముత్యముగా? అమూల్యమైన ముత్యముగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిన్ను హెచ్చిస్తే ఆయన ఘనతనండి. నేను ఇవాళ ప్రార్థన చేసిన అసలు నన్ను హెచ్చిస్తే నీకే ఘనత కదా. దేవునికి స్తోత్రం. నాకు విడుదల ఇస్తే నీకే ఘనత కదా. నన్ను హెచ్చించు, నాకు విడుదల, నువ్వు ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేసిన ప్రతి పూట మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు కొత్త మాటలు వస్తున్నాయి. కొత్త మాటలతో ప్రార్థన చేసినప్పుడు నా హృదయం ఉప్పొంగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరికైతే సంవత్సరాలు అదే ప్రార్థన, మోకరిస్తే సంవత్సరాలు అదే ప్రార్థన, అదే ప్రసంగం, అదే మాటలు. అదే నా చిన్నప్పుడు ఉండేది. పెళ్లికాడ పెట్టేవారు పెంక పెట్టి ఇట్లా ముళ్ళ అనిస్తే అదే పాడేది పాటలు. దాన్ని ఏమనేవారు? కొన్ని సేవలు అట్లున్నాయి. ఇంకా మారది, పద్ధతి మారది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అమూల్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ముత్యం ఎలాంటిది? అమూల్యమైనది. నువ్వు వాక్యము చదివినప్పుడల్లా కొత్తగా కదా. పాట పాడితే బోరు కొడుతుందా అండి? పాట పాడితే, యేసయ్య పాట పాడితే బోరు కొడుతుందా? ఎప్పుడు వాడిన, ఎన్నిసార్లు వాడిన కొత్తగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నిసార్లు వాడినా, ఎన్నిసార్లు చదివినా కొత్తగా అనిపిస్తుంది. ఈ రుచి దొరకాలి మనకు, వాక్యపు రుచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? అమూల్యమైన వాడు. ముత్యం ఎలాంటిదండి? అమూల్యమైనది. కనుక ఇక రాయబడిన మాట చదవండి. 1 పేతురు 1:7. 1 పేతురు 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన విశ్వాసం ఎలాంటిదండి? అమూల్యమైనది. స్తోత్రం. ఎటువంటిది? విశ్వాసములో కలిసి ఉండకూడదు. ఆమేన్. విశ్వాసములో ఏమి వెలగట్టాడండి? విశ్వాసానికి దేవుడు ఏం వెలగట్టాడు తెలుసా? మీరు ఆ పర్వతమును చూసి, ఓ పర్వతమా లేచి నువ్వు నడి సముద్రములో పడుమంటే ఆ దమ్ము ధైర్యం ఉందా మనకు? ఓ పర్వతమా లేచి నడి సముద్రములో పడుతుందా?
అంత అమూల్యమైన విశ్వాసం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అమూల్యమైన విశ్వాసం. అగ్ని పరీక్ష. తబిత లే, తబిత లే అంటే లేచుకొస్తుందండి. మనల్ని ఎవరినైనా చచ్చిపోయిన వాళ్ళని లేపడానికి పోతే ఏమంటారు? వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, అసలు లేస్తారా లేవరా? అందరూ గొప్ప భక్తిపరుడు వచ్చాడు చూడండి లేపడానికి, లేవనే లేదు. లే అంటే లేస్తలేడు. ముఖం నాలుగేసుకొని ముఖం నల్లగా చేసుకొని పోతుంది. విశ్వాసం ఎలాంటిది? అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసానికి తిరుగులేదండి. విశ్వాసం ఎలా తయారు చేశాడంటే అమూల్యమైనది. ఎంత? ఆవగింజంత. అంటే ఆవగింజంత. నేను ఆవగింజంత చెప్పండి. ఆవగింజకి ఎందుకు పోల్చబడ్డది విశ్వాసం? ఆవగింజ పరిపూర్ణముగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణంగా ఉంటుంది. మనం కొండలను పెకిలిచ్చే విశ్వాసం గలవారమై ఉండాలి. ఏయ్, నువ్వు ప్రార్థన చేయి ఏలియా, నేను అగ్నిని పంపిస్తున్నా అన్నాడా? మొదలు చెప్పాడా దేవుడు? ఇప్పుడు ఏలియా కథ ఏంది? అగ్ని తీయకుంటే విశ్వాసముతో ప్రార్థన చేశాడు కనుక పంపించాడు. దేవునికి స్తోత్రం. మన విశ్వాసం ఎట్లుండాలి? అమూల్యమైనదిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ఎట్లా ఫస్ట్ తయారు చేసుకోవాలి. ఎట్లా? అమూల్యమైనదిగా తయారు చేసుకోవాలి. ఎక్కడికైనా ప్రార్థన చేసుకోవడానికి పోతే ఓ గంట సేపు మోకరించి ప్రార్థన చేసి ఈ కార్యం జరగాలి ప్రభువా, నీ నామానికి మహిమ కలగాలి అని విశ్వాసముతో నింపబడి విశ్వాసముతో పలకాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. విశ్వాసముతో మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. ఉన్నదా విశ్వాసం? మనకుందా? విశ్వాసం ఉందా మనకు? విశ్వాసం ఎప్పుడు ఉంటుంది? విశ్వాసం ఎప్పుడు ఉంటుంది? విశ్వాసం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? జర కడుపుగా ఆలబెట్టుకుంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కడుపు ఏం కావాలి? కాలాలి. సుర్సుర్ 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 కడుపు కాలాలండి. తక్కువ తింటే ఎక్కువ బ్రతుకుతారండి. స్తోత్రం. నేను మధ్యాహ్నం తిన్నా, అసలు రాత్రి తినలేదండి. క్రికెట్ ఆడే వాళ్ళ కడుపు ఎట్లుంటుంది? ఈ మధ్యలో లేడీస్ కనపడుతురుగా, ఎట్లున్నారు వాళ్ళు? బద్దలు ఎక్కుంటారు. కడుపు ఉండదు, కడుపులో పేగులు ఉండయి. ఎట్లుంటారు? సన్నగా ఉంటారు, బద్దలు ఎక్కుంటారు. కొట్టు కొడితే 6. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. విశ్వాసం పెంచాలంటే కడుపు కాల్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా 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 విశ్వాసం ఎలా ఉండాలంటే అమూల్యమైన విశ్వాసము.
నేను అదే ట్రై చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను ట్రై చేసే విధానం ఏమిటంటే ఒక్క ప్రార్థనకే కార్యం జరగాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఒక్క ప్రార్థనకే దయ్యం బయటికి రావాలి. ఆమేన్. ఒక్క ప్రార్థనకే ఆమేన్. రాత్రి పాస్టర్ అమ్మ చాలా తగ్గింది. 4 సార్లు లేపుతుంది నన్ను. ఎన్నిసార్లు? 4 సార్లు లేపుతుంది తెల్లారే వరకు. 4 సార్లు కుయ్యమనకుండా లేవాలి. ఒక్కడే పిలుపుకు లేవాలి. కొంచెం కసురుకున్నాను అనుకో ఏమైపోతుంది ఇక బ్రతుకు. నాకెవరు ఆధారం లేరు. కత్తం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనిషికి మనిషి ఆధారం. ఆమె ఎవరండి? ఆమె ఎవరు? నా శరీరంలో భాగం. నా శరీరం నేను దేశించుకుంటానా? నా శైలిని నేను నరుక్కుంటానా? నా శైలిని నేను కొట్టుకుంటానా? కనుక అనుబంధం అనేది అలా జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అమూల్యమైన వాడిని చెప్పుకుంటే అవుతుందా? మనం అమూల్యమైన వారము అనుటానికి క్రియలు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. నా ప్రసంగం అమూల్యం, నా పని అమూల్యం, నా సేవ అమూల్యం. చెప్పుకోవడానికి ఏముందండి? చాలా మంది చెప్పుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. కొందరు చెప్పుకుంటారు నా కూతురు, నా కొడుకు, నా కొడుక్కి తలంతులు ఉన్నాయి, నా కూతురికి తలంతులు ఉన్నాయి. చాలా చెప్పుకుంటే అవుతుందా? దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము? దేవునికి స్తోత్రం. అది కావాల్సింది. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము? కానీ కొందరు వారి వరకు వాళ్ళు చాలా బాగుంటారండి. వారి వరకు వాళ్ళు చాలా బాగుంటారు. కానీ దేవుని దృష్టిలో కదా, దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. నేను ముగించబోతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటంటే మన దేవుడు అమూల్యమైన రాయి. దేవునికి స్తోత్రం. పరలోకం ఎలాంటిది? పరలోకములో చేరేవారు, పరలోకమును స్వతంత్రించుకునేవారు ఎలాంటి వారంటే అమూల్యమైన వారు. మన దేవుడు అమూల్యమైన వాడు గనుక ఆయన కావలసిన వారు కూడా అమూల్యమైన వారే కావాలి. అంతరంగంలో పరిశుద్ధత కలిగిన వారే కావాలి. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి మెచ్చుకున్నాడండి దావీదును? దేన్ని బట్టి మెచ్చుకున్నాడు దావీదును? స్థానం లేదండి, బట్టలు సరిగా లేవు, ఏది సరిగా లేదు. తీసుకొచ్చిర్రు, ఉన్న పాటను తీసుకొచ్చిర్రు. ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతన్ని అభిషేకించండి. ఇతడా? అరే గొర్రెలు కాసేటోడండి ఇతడా? ఇతడే. దేవునికి స్తోత్రం. ఇతడే ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు. ఇతడే. ఏవండి ఏవి చక్కని నేత్రాలేవి? ఎర్రగా ఉన్నాడు, స్థానమే చేయలే, బట్టలే సరిగా లేవు. అంటే దేవుడు ఏం చూశాడు? అంతరంగమును చూశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైనటువంటి తీవ్రతను దేవుడు చూసి ఎన్నుకున్నాడు, అభిషేకించమన్నాడు.
నీ పేరు రావాలనా లేదా? గొప్ప పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రజలకు నీచంగా కనబడచ్చు నువ్వు. నీ దేవుని మెచ్చుకునేటట్టుగా ఉంటే చాలు, బ్రతికితే చాలు. ఆమేన్. ధనవంతుని ఇంటి ముంగట్టున్నాడండి బీద లాజరు కదా, ఎట్లా కనపడ్డాడో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోగానే పరలోకానికి వెళ్ళాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట చూస్తే అదే పేతురు 1:19. దీంతో నేను ముగిస్తున్నాను. అమూల్యమైన రక్తము చేత ఏ రక్తమట? అమూల్యమైన రక్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి రాయి? అమూల్యమైన రాయి. ఎలాంటి ముత్యము? అమూల్యమైన ముత్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎలాంటి విశ్వాసము? అమూల్యమైన విశ్వాసం. ఎలాంటి రక్తము? అమూల్యమైన రక్తం. మన రక్తం అమూల్యమైనదా? మన రక్తములో కలితున్నది. మన రక్తాన్ని పరీక్షిస్తే ఎన్నో తేడాలు కనబడతాయి. కానీ యేసయ్య రక్తం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మనము తినేది పేస్ట్ పండ్లు పొలాలు తప్ప ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పండ్లు పొలాలు తినాలి ఎక్కువగా. ఇవి లేవు కదా, అసలు నాస్తనే పండ్లు పొలాలు చెయ్యాలి. ఏం బాగుంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యం ఎంత బాగుంటుంది కదా, పండ్లు పొలాలే. అవ్వ ఆదాముకు పండ్లు పొలాలే కదా. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఈ నాస్తకు పెట్టేది పండ్లు పొలాలు తినండి. ఆయిల్ ఫుడ్ కదా, అటు ఇటు పోతే మన పట్టుక రావచ్చు కదా. స్తోత్రం. పండ్లు పొలాలు, సీపు అరటి పండ్లు అంతే. ఎక్కడ పోయినా అరటి పండ్లు. ఇంక వేరే వేరే పండ్లు తినచ్చు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది తిన్నా ఏది చేసినా అంత కలితే. కానీ యేసయ్య రక్తం కల్తీ కాదు. ఆమేన్. అమూల్యమైన రక్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు అమూల్యమైన వాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో ఎన్నో ఉండొచ్చు కానీ మనకు అమూల్యమైన వాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆయన తర్వాతనే మన జీవితంలో అన్ని. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నిబంధన చేసుకున్నా, అస్సలు నేను లేసుడుతోనే వాక్యము చదవాలి, స్తుతులు చెల్లించాలి. ఒక నిబంధన చేసుకున్నా. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఆ నిబంధన ఏమాత్రం కూడా ఇంత తేడా కాలే. ఇంకేం చేసుకున్నా తెలుసా? నా బంధువు వర్గములోకి వెళ్ళి ఓ 2 పూటలు 2 రోజులు అక్కడ ఉండవలసి కూడా తప్పక వారి మధ్యలో వాక్యం చదవవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పక స్తుతులు చెల్లించవలసిందే. మనకెక్కడ కీర్తనే వాక్యం. స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? కీర్తనే వాక్యం, కీర్తనే ప్రార్థన. లేకుంటే లేదు. కాదు, ఒక టైం కేటాయించాలి. ఈ టైము నా ప్రార్థన టైము, ఈ టైము నా బైబిల్ చదివే టైము, ఈ టైము తినే టైము, ఈ టైము అన్నిటికీ టైం. ఎప్పుడు తినాలి మనిషి?
7 గంటలకు తినాలి. 7 గంటలు దాటిందంటే అది విషం అవుతుంది. నేను తింటే ఎప్పుడు తింటా తెలుసా? తింటే 7-7:30 వరకే తింటా. 8 అయిపోయిందంటే కథం, చెంబెలు నీళ్ళు తాగి పండుడే. 10 గంటలకు తింటావు. 10 గంటలు తింటే ఎట్లుంటుంది? పండుకుంటావు. మిషన్ సరిగ్గా పనిచేయదు. పొద్దుగాల ఏంది అంత ఇష్టముగా మారింది, లోపల పుల్లగా మారింది. కొంచెం బ్రతుకును మెయింటైన్ చేయాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు అమూల్యమైన వాడు. ఆయన రక్తము అమూల్యమైనది. మన బ్రతుకు కూడా వాటిని ఆధారం చేసుకుంటే మన బ్రతుకు కూడా ఎట్లుంటుందంటే అమూల్యమైన బ్రతుకు. దేవునికి స్తోత్రం. ఎవరు ఏలు పెట్టి చూపించలేని బ్రతుకు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనుడే మనం అంతా చేసుడా వింటున్నాం 10 సంవత్సరాల కొరకు. దేవునికి స్తోత్రం. వింటున్నామండి. అదే నెల ఆకలిలో ప్రభు భోజనం తీసుకునేటప్పుడు మాత్రమే సమర్పించుకొని రావాలంటే సమర్పించుకొని వస్తారు. మిగతా రోజులు అంతే. ఇంకా చుట్టాల మార్గం పోతే ఇంకా చెప్పలేం. నాకు భయం అవుతుంది, వీళ్ళు అన్యులా క్రైస్తవులా? చేతిలో మైదాకు పోదు, పూసుకునేది పోదు, పెట్టుకునేది పోదు, ఏది పోదు. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఓ అమ్మ వీళ్ళని దేని కింద లెక్క కట్టాలి. నాకు అనిపిస్తుంది, వీళ్ళకు ప్రేజలాడి చెప్పచ్చునా, వీళ్ళ ద్వారా ప్రేజలాడి చెప్పించుకోవచ్చునా. కొందరు సేవకులకే ప్రేజలాడి చెప్ప నేను. దొంగలు, దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు అని బైబిల్లో రాయబడి ఉంది. యేసు రక్తమే. ఏం తొందరపడకండి, గంట ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఈ వారానికి ఒకసారి అన్నప్పుడు గంట ఉండకుంటే ఎట్లుంటుందండి? దేవునికి మహిమ కలుగును గాక. గంట దాటిందంటే ఇక బిగ పట్టుకొని మరి గంట పైన ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను టైం చూడా, నా టైం లోపల ఉంటుంది. ఈ వాచ్ పెట్టుకున్నా కానీ ఎప్పుడు టైం చూడలే. ఈ వాచ్ ఎప్పుడు పని తెలుసా? ఎప్పుడన్నా పోవాలంటే ఎంత అయింది, ఏ టైంకి పోవాలని అన్నదే పని ఇస్తుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు వాక్యం చెప్పేటప్పుడు నాకు ఈ వాచ్ పని ఏది, ఆ వాచ్ పని ఏది. ఇడు ఉన్నది వాచ్. దేవునికి స్తోత్రం. ఇది ఆటోమేటిక్ అలారం ముగించమంటే ముగిస్తా. ఆ టైం రాగానే మోగుతుందా మోగదా? లోపల అట్లా పెట్టాడు అలారం. దేవునికి స్తోత్రం. ఎవరు తొందరపడ్డా ముగించబడదు. దేవునికి మహిమ కలుగును కాక. మా నాయగారు చెప్పేవారు, నాకు సమయం ఇస్తే ఇక పోయే నడిపించేవాడిని, ముగించు అనేవాడు. ఓడే దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ధన్యులం. మనం ఎట్లా ఫీల్ కావాలి? నా దేవుడు అమూల్యమైన వాడు, నేను కూడా, నా బ్రతుకు కూడా, నా జీవితం కూడా అమూల్యమైనది. ఎవడు ఎలువెట్టి చూపించద్దు. దేవునికి స్తోత్రం. ఎవడన్నా చేయెత్తితే చేయండి పోవాలి. ఆమేన్. ఎవడన్నా చేయెత్తితే చేయండి పోవాలి. అంత ధైర్యంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బలంతో కాదు, శక్తితో కాదు, దేవుని ద్వారా కార్యాలు జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరం మోకరిస్తాం.
నాకు అమూల్యమైన రాయి, నాకు అమూల్యమైన రాయి నా యేసయ్య.